జహీరాబాద్లో రేవంత్ రెడ్డి పర్యటన. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం. కేంద్రీయ విద్యాలయం ప్రారంభం. సీఎం పర్యటన వేళ ప్రతిసారి అరెస్టులు ఎందుకు? ప్రజాపాలన అంటే ఇదేనా? జహీరాబాద్లో రైతుల అరెస్టును ఖండించిన హరీష్ రావు. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారింది. రేవంత్ పేరును ఈడీ ఛార్జ్షీట్లో నమోదు చేసింది. రేవంత్కు సీఎం కుర్చీ చేజారుతుందనే భయం పట్టుకుందన్న కేటీఆర్. ఢిల్లీలో చంద్రబాబు వరుస భేటీలు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, సిఆర్ పాటిల్తో సమావేశం. రాజ్నాథ్ సింగ్తోనూ ముగిసిన సమావేశం. ఏపీ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్. కెసిరెడ్డి, ఉపేంద్ర రెడ్డి పిటిషన్లు కొట్టివేత. బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచన. బెట్టింగ్ యాప్స్ను నిషేధించాలన్న పిల్పై సుప్రీంకోర్టులో విచారణ. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ పిల్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు నోటీసులు జారీ. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలన్న ధర్మాసనం. హైదరాబాద్లో టీవీ9 కేఏబీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. 3 రోజుల పాటు జరగనున్న సమ్మిట్. శ్రవణ్ రావును విచారిస్తోన్న సిసిఎస్ పోలీసు. అఖండ ఇండియా కంపెనీని మోసం చేశారని అభియోగాలు. 6.5 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు. గల్లీల్లో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. కవిత లేఖపై కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలన్న పొన్నం. తండ్రి కూతుళ్ల మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? రాజకీయ ఎత్తుగడతో భాగంగానే లేఖ. కవిత లెటర్పై డీకే అరుణ కమెంట్స్. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ హైదరాబాద్పై లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధిపై సీఎం దృష్టి పెట్టాలి. జవాన్లను అవమానపరిచేలా కాంగ్రెస్ మాట్లాడుతోందన్న కిషన్ రెడ్డి. ఈ నెల 24 నుంచి అమల్లోకి మెట్రో కొత్త ఛార్జెస్. కనిష్టంగా 12, గరిష్టంగా 75 రూపాయలు. పెంచిన ధరలపై 10% డిస్కౌంట్. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో హడలెత్తిస్తోన్న పెద్ద పులి. 13 రోజుల్లో 9 మంది మృతి. తాజాగా చంద్రపూర్లో దాడి, 1 మృతి. జూబ్లీ హిల్స్లో హైడ్రా కూల్చివేతలు. పెద్దమ్మ గుడి సమీపంలో అక్రమ నిర్మాణాలు. 4 షాపులను నేలమట్టం చేసిన అధికారులు. 3 నెలల క్రితం అసోంలో 50,000 కోట్ల పెట్టుబడులు. మరో 10 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో మరో 50,000 కోట్ల పెట్టుబడులు. మోదీ నాయకత్వంపై నమ్మకం ఉందన్న గౌతమ్ అదానీ. పాట్నా నుంచి జమాల్పూర్కు కొత్త రైలు ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆ తర్వాత అదే రైలులో ప్రయాణం. ఉజ్జయినిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. బుల్డోజర్లను అడ్డుకున్న స్థానికులు. అధికారుల తీరుపై వ్యాపారుల ఆగ్రహం. నిన్న ఎన్కౌంటర్లో జవాన్ వీరమరణం. జమ్మూలో సైనికుల ఘన నివాళి. అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు. పెహల్గాం దాడితో పాక్ హద్దులు దాటింది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి జవాబు చెప్పాం. ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడ్డామన్న అమిత్ షా. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో ఏఓబీలో హై అలర్ట్. అల్లూరు జిల్లాలో భద్రతా బలగాల తనిఖీలు. విశాఖ, భద్రాచలం మధ్య ఆర్టీసీ నైట్ సర్వీసులు రద్దు.